ఫోన్ పక్కన పెట్టుకొని పండుకుంటే మెత్త కింద వండుకొని మెత్త కింద పెట్టుకొని పండుకుంటే ఏమేమి ప్రమాదాలు ఉంటాయి, ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఒకసారి చూసుకోవాలి. ఈ వీడియో చూడకపోతే మీకే ఇబ్బంది. చాలామంది స్మార్ట్ ఫోన్ దిండు పక్కన పెట్టుకొని పండుకుంటారు. ఇది ఎంత రేడియేషన్ ఉత్పన్నం అవుతుందో మల్టీమీటర్లో ఓ వ్యక్తి చెక్ చేసిండు. ఛార్జింగ్ తీసినప్పుడు ఫోన్ ఫ్లైట్ మోడ్లో ఉన్నప్పుడు రేడియేషన్ దాదాపు జీరోకి చేరింది. ఈ క్రమంలో ఛార్జింగ్ పెట్టడం నెట్వర్క్ ఆన్లో ఉంచి పక్కన పెట్టడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేడియేషన్ వల్ల శరీరం వేడెక్కడం, క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. అయితే చాలామంది ఏం చేస్తారంటే నెట్ ఆన్ చేసి మెత్త కింద ఇట్లా పెట్టుకుంటాం. మనకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఫోన్ లేకుండా మనం ఉండలేము. ఈ ఫోన్ అనేది ఒక పెన్నం లాగా అయిపోయింది. అంటే ఎట్లయిపోయిందంటే ఇది కూడా ఒక వ్యసనం లాంటిది మొబైల్ అనేది. మొబైల్ ఈరోజు అప్పట్లో 2G, 3G, 4G, ఇప్పుడు 5G ప్రపంచంలో ఉన్నాం. మెల్లమెల్ల 6G కూడా వస్తుంది. అంటే ఇంత ఫాస్ట్గా నెట్వర్క్ కనెక్టివిటీ ఉంది, అన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. మొబైల్లో ఎంత సెన్సార్ ఉంటే మనకు ఎంత రేడియేషన్ ఉంటే మనకు ఎంత ఫాస్ట్గా వర్క్ అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఈ రేడియేషన్ వల్ల పిట్టలు, పక్షులు, తర్వాత నెక్స్ట్ వచ్చేసి చెట్లే చచ్చిపోతున్నప్పుడు మనిషి చాలా సింపుల్గా చచ్చిపోతాడు. క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఫస్ట్ క్యాన్సరే వస్తుంది. రేడియేషన్ వల్ల మన బాడీ మొత్తం కంప్లీట్గా డెడ్ లైన్లోకి హీట్ అయిపోతుంది. సో మీ అందరు ప్రతి ఒక్కరు ఈ విషయం తెలుసుకోవాలి. దిండు పక్కన పెట్టకండి. దాంతోపాటు నెట్ ఆఫ్ చేసి అట్లా సెల్ఫ్లో దూరంగా పెట్టుకొని ఉండడానికే ట్రై చేయండి. నెట్ ఆన్ చేసి పక్కన పెట్టుకోకండి. రేడియేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే మీకు కొన్ని సింటమ్స్ వస్తాయి. ఏంటంటే కళ్ళ కింద మచ్చలు, దాని తర్వాత మెడనరాలు మొత్తం గుంజడం, సో ఇబ్బంది కావడం, హెడేక్ లాంటిది, సో కళ్ళు బాగా నీరసంగా ఉండడం, ఇవన్నీ రేడియేషన్ మన బాడీకి ఎప్పుడైతే ఎక్కువ అయిపోతాయో ఇవన్నీ మనకు ఉంటాయి ఆటోమేటిక్గా. బాగా గుర్తుపెట్టుకోండి. మొబైల్ నెట్ ఆఫ్ చేసి పక్కన పెట్టి ప్రశాంతంగా పడుకోండి. సో దీనివల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి. మొబైల్ కూడా ఒక ప్రమాదమే అని మీకు కూడా ఆల్రెడీ నిపుణులు చెక్ చేసి కూడా చూసి గంట